హలో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు ధర్మవీర, ఇద్దరు స్నేహితుల కథ. ఈ కథ రాసిన రచయిత పేరు కుమార్ వెంకట్. లాస్ట్ ఎపిసోడ్లో సూర్య కొంతమంది రౌడీలను పెట్టేసి తన చెల్లిని ప్రేమిస్తున్నాడని అనుమానంతో వీరాని కొట్టియాలని గుండాలను పెడతాడు. ఆ గుండాలు వచ్చి వీరాని బాగా కొడుతూ ఉంటారు. అప్పుడు వీర కింద పడిపోతూ ఉంటే ధర్మ వచ్చి వాళ్ళందరినీ కలిసి కొడుతూ ఉంటాడు. అప్పుడు ధర్మ వీరాలు ఇద్దరు కలిసి అందరినీ కొట్టి పారిపోయేలా చేస్తారు. అందులో ఒకరిని పట్టుకొని ఎవర్రా నేను పంపించింది అని అడుగుతారు. అప్పుడు దొరికిపోయిన అతను సూర్య గారు పంపించారండి మిమ్మల్ని కొట్టమని అని చెప్పేసి దొరికిన అతను చెప్తాడు. అప్పుడు ధర్మ అంటాడు, ధర్మ సూర్యకు తెలిసిపోయిందారా అని. అప్పుడు వీరకు అర్థమవుతుంది నా ప్రేమ కథ ధర్మకు కూడా తెలుసు అని. ఇప్పుడు వీర అడుగుతాడు, నీకు ఎప్పటి నుంచి తెలుసురా అని అంటాడు. ఇప్పుడు ధర్మ, నాకు మొదటి నుంచి తెలుసు, కానీ నా ప్రాణానికి ప్రాణమైన నా దగ్గర నిజం దాచావంటే నీ ప్రేమ ఎంతలా కాపాడాలని అనుకుంటున్నావో నేను అర్థం చేసుకున్నాను. నువ్వు ఏదో ఒక కారణం చెప్పి నన్ను కలవకుండా బయటికి పని మీద పోతున్నాను చెప్పినప్పుడు శాంతి దగ్గరికే వెళ్తున్నావని నాకు తెలుసు. అందుకే ఎప్పుడు నిన్ను నాకంటే ముఖ్యమైన పని ఏముందిరా అని అడగలేదు. వీరా అంటాడు, నన్ను క్షమించురా, నేను నీకు ముందే చెప్పాల్సింది. నమ్మకం లేక కాదు, భయంతో చెప్పలేదు, కానీ ఇప్పుడు ఆ భయమే నిజమైంది. అప్పుడు ధర్మ అంటాడు, నా దగ్గర కూడా నిజం దాచిన నువ్వు జాగ్రత్త తెలియకుండా ఏదో తప్పు చేశావు. మనకు కాకుండా ఈ విషయం ఇంకెవరు తెలుసు అంటాడు. వీర కొంచెం ఆలోచించి ఒక్కసారిగా సమాధానం దొరికిందని, వాళ్ళ ఇంటి పనోడు వాడే నిన్న మనల్ని చూశాడు, కానీ పెద్ద ఇంటి విషయాల్లో తలదూర్చడానికి వాడికి అంత ధైర్యం ఎక్కడిదిరా అంటాడు. వాడిని వెంటనే కలవాలి అంటాడు ధర్మ. ముందు నీ తలకి అయిన గాయానికి మందు పూయాలి, పదా ఇంటికి వెళ్దాం పదా అని తీసుకెళ్తాడు ధర్మ. తర్వాత వాడిని కలిసి మాట్లాడదాంలే అంటాడు. వీరా, పర్వాలేదు నేను బాగానే ఉన్నాను అంటాడు. అప్పుడు ధర్మ అంటాడు, వీరా నేను చెప్పేది వినరా, ముందు ఇంటికి వెళ్దాం, నీ పరిస్థితి అంతా బాగాలేదు, నాకు కూడా దెబ్బలు తగిలాయి. రేపటిలోపు వాడిని పట్టుకొని ఈ విషయంలో ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పాడో తెలుసుకుందాం. ఆ తర్వాత శివయ్య గారితో మా నాన్నని వెళ్ళి మాట్లాడమంటాను. వీరా అంటాడు సరే అని ధర్మతో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వీళ్ళు మాట్లాడుకున్నదంతా వీరాని చంపడానికి వచ్చిన వాళ్ళలో ఒక గుండా దాక్కుని వింటాడు. వెంటనే సూర్య దగ్గరికి వెళ్తాడు. సూర్య అడుగుతాడు, ఏమైందిరా, వీరా పని అయిపోయినట్లేనా? లేదురా. గుండా అంటాడు, లేదయ్య గారు, వీరాని కష్టపడి పట్టుకొని వాడి కథ ముగించే సమయానికి ధర్మ అక్కడికి వచ్చి అంతా నాశనం చేశాడయ్యా అంటాడు గుండా. అప్పుడు సూర్య అంటాడు, ఇందుకైనా మిమ్మల్ని పంపించింది, ఇది చేయించింది ఎవరికి అనుమానం రాలేదు కదా? గుండా అంటాడు, మాలో ఒకడు వాళ్ళకి దొరికిపోయాడయ్యా, మీరే ఇదంతా చేయించారని చెప్పేశాడయ్యా అంటాడు. సూర్య కోపంతో ఆ వ్యక్తిని గట్టిగా కాలితో తంతాడు. ఎందుకురా పనికి రాని విధవల్లారా, ఈ విషయం ఇంకా ఎవరికి తెలియకుండా ఉండదని చెప్పాను కదరా, నాన్నగారికి ఇది ఇక్కడితో వదిలేయండి, నేను చూసుకుంటాను అంటాడు. గుండా అంటాడు, అయ్యా మీకు ఫోన్ చేసి మీ చెల్లెల గురించి మాట్లాడింది ఎవరో, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే విన్నానయ్యా. సూర్య, ఎవడ్రా వాడు? వాడు మీ ఇంటి పనివాడి గురించే మాట్లాడుకున్నారయ్యా, వాడే మీ చెల్లెలు గారు ఆ వీర కలిసినప్పుడు చూసిందంట. అప్పుడు సూర్య అంటాడు, వెంటనే వెళ్ళి వాడు ఎక్కడున్నాడో సరే వాడిని ఇక్కడ తీసుకురాపో అంటాడు గుండాని. సూర్య దగ్గరికి ఆ పనుల్ని తీసుకొచ్చి పడేస్తారు. ఏరా, మా ఇంట్లో పనిచేస్తూ మా చెల్లెల గురించి నాతోనే ఫోన్లో తప్పుగా మాట్లాడతావారా అని సూర్య అంటాడు. సూర్య తన ఇంటి పనుల్ని కాళ్ళతో గట్టిగా తంతాడు. సూర్య చేస్తాడు, వీడిని ఈ ఊరి చివరికి తీసుకెళ్ళి చంపేసి అక్కడే పాతేయండి అంటాడు. అప్పుడు పనోడు, అయ్యా మీతో ఫోన్లో మాట్లాడింది నేను కాదయ్యా, నేను మీ చెల్లెలు గారి గురించి కేవలం ఒక్కరికి మాత్రమే చెప్పాను అంటాడు. ఎవరికి చెప్పావురా? నాతో మాట్లాడింది ఎవరు? మన పనోడు రంగా అయ్య గారు. పనోడు అంటాడు, రంగా అయ్య గారు. సూర్య, రంగానా? సూర్య అంటాడు, రంగానా? పనోడు అంటాడు, అవునయ్య గారు, మీరు వీరా గారిని చంపితే మీ చెల్లెలు గారిని ప్రేమించినందుకు మీరే చంపేశారని ఊరంతా అనుకునేలా చేసి మిమ్మల్ని ఓడిద్దాం అనుకుంటున్నాడు ఆ రంగా అంటాడు ఆ పనోడు. అప్పుడు సూర్య, నేను వీరాని చంపుతా అని వాడికి ఎలా తెలుసురా? పనోడు అంటారు, మీరు చంపకపోయినా రంగానే వీరాన్ని చంపేసి ఆ నేరం మీ మీద వేసిద్దాం అనుకుంటున్నాడయ్యా. అప్పుడు సూర్య అంటాడు, అసలు వీరాన్ని చంపాల్సిన అవసరం వాడికేంట్రా, వాడికి కావాల్సింది నేను కదా, మరి వీరాన్ని ఎందుకు చంపాలని చూస్తున్నాడు అంటాడు సూర్య. ఇప్పుడు పనోడు చెప్తాడు, రంగా ఫారెస్ట్ ఆఫీసర్తో కలిసి పథకం వేసి శివరాత్రి రోజున పులిని వదిలారయ్యా, ఆ పులిని చంపి
రంగా ఊరిలో దేవుడు అయిపోయి ఎలక్షన్లో గెలుద్దాం అనుకున్నాడు. కానీ వీర ధర్మ అక్కడికి వచ్చి రంగా పథకం అంతా చెడగొట్టారు కదా. అంతేకాకుండా ఊరి పంచాయతీలో ప్రజలందరికీ రంగా మీద అనుమానం వచ్చేలా మాట్లాడి అవమానించారు కదా. అందుకే ఆ వీరని చంపి ఆ నేరం మీ మీద వేద్దామని అనుకుంటున్నాడు ఆ రంగా అని చెప్తాడు. ఇప్పుడు సూర్య వాడు కాదురా నా సంగతి తెలిసేది, వాడు కాదు నా సంగతి తెలిసేది, నేనే వాడి పథకం ఉపయోగించి వాడిని వీర ధర్మాలని వాడి పైకి ఉసిగొల్పి వాడిని చంపేసేలా చేస్తాను రా అంటాడు. అప్పుడు వీరాన్ని చంపి తన మనుషులన్నింటికి వీర అడ్డుగా వచ్చినందుకు రంగానే అని చెప్తాను అని చెప్తాడు. మళ్ళీ ఈ ఊరిలో కానీ నా కళ్ళ ముందు కానీ కనిపిస్తే అదే నీకు ఆకర్షణం అవుతుంది, వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళరా అని పనుడిని చాలా పెద్దగా అరుస్తూ తిడతాడు. పనుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి ప్రాణాలు అది చేతిలో పెట్టుకొని వెళ్ళిపోతాడు. సూర్య బిగ్గరగా నవ్వుతూ ఇక నాకు అడ్డు వచ్చే వాళ్ళని ఎవరిని నేను వదలను అంటాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఇక్కడి వరకు ఎండ్ చేద్దాము. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం తెలుస్తుంది, సూర్య రంగాని కలిసి ఏం చేస్తాడు, రంగా సూర్యని ఏం చేస్తాడు, వీర ధర్మాలని సూర్య ఏమైనా చేస్తాడా, లేకపోతే రంగా ఏమైనా చేస్తాడా, లేదా ధర్మవీరాలు కలిసి వీళ్ళు రంగాని ఏమైనా చేస్తారా, నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంట్రెస్టింగ్ స్టోరీ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ 7లో మళ్ళీ తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ వీడియో.